హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన వారణాసి టు ద వరల్డ్ గ్లిమ్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాలీవుడ్ సినిమా లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 మూవీ టైటిల్ గ్లిమ్స్ ఈ ఈవెంట్లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారని ముందు ఆసక్తిగా అందరూ ఎదురుచూశారు. ఈవెంట్లో రిలీజ్ చేసిన టైటిల్ ఏంటంటే వారణాసి. ఒక 3 నిమిషాల గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లిమ్స్లో వచ్చిన లాస్ట్ షాట్ చేతిలో త్రిశూలం పట్టుకుని నంది వాహనంపై తాండవం చేస్తున్న మహేష్ బాబుని చూసి ఆడియన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారని చెప్పొచ్చు. అరుపులతో కేరింతలు పెట్టారు. ఇక ఈ మూవీకి వారణాసి అని టైటిల్ పెట్టిన తర్వాత రాజమౌళి ఎలాంటి స్టోరీని చూపిస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వండర్స్ క్రియేట్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో విడుదలైన వీడియోలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నందిపై ఎంట్రీ ఇస్తూ త్రిశూలంతో కనిపించిన విజువల్స్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించాయి. రాజమౌళి ఈ సినిమాలో రామాయణ ఘట్టం కూడా ఉంటుందని వీడియోలో దానికి సంబంధించిన మహత్తర విజువల్స్ చూపించారు. భారీ సెట్స్, మైథలాజికల్ టచ్, హాలీవుడ్ స్థాయి ఫ్రేమింగు ఇవన్నీ కలిపి పాన్ వరల్డ్ క్లాస్ని సూచిస్తున్నాయి. ఈ గ్లిమ్స్తో వారణాసిపై హైప్ మరింత పెరిగిందని చెప్పచ్చు. ఈ మూవీలో మహేష్ బాబు గారు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రపంచ యాత్రికుడిగా, రాముడిగా ఆయన డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించబోతున్నారనే వార్త అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటి వరకు పౌరాణిక పాత్రలో కనిపించిన మహేష్ బాబు గారు తొలిసారిగా అలాంటి పాత్రలో కనిపించడం విశేషం. తన తండ్రి మాటని ఇన్నాళ్ళకు నెరవేరుస్తున్నానని, ఇది ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన తన స్పీచ్లో చెప్పి ఎమోషనల్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ సీక్వెన్స్లో మహేష్ బాబు విశ్వరూపం చూస్తారని విజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాముడిగా మహేష్ బాబు ఎలా ఉండబోతున్నాడో రాజమౌళి తన స్పీచ్తో చెప్పేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇలా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో వచ్చిన అప్డేట్స్తో మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా అప్పటి వరకు ఈ స్టఫ్ సరిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. మీకు ఈ వారణాసి గ్లిమ్స్ ఎలా అనిపించింది? మీకు ఏ షాట్ నచ్చింది? ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఈ సినిమా గ్లిమ్స్ అనాలిసిస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.